నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. సో, నేను ఇండియా వచ్చాను అండ్ మా అత్తయ్యతోటి వ్రతం చేసుకోక చాలా సంవత్సరాలయిందనమాట. సో, ఈసారి ఇండియాలో ఉన్నాను కదా! సో, అత్తయ్య అన్నారనమాట, వరలక్ష్మి వ్రతం కలిసి చేసుకుందామంటే, సరే అనేసి నేను వరలక్ష్మి వ్రతం మా అత్తయ్యతో చేసుకున్నాననమాట. అండ్ సెకండ్ వీక్‌లో చేసుకున్నాను. అండ్ దానికోసం అనేసి నేను ముందు రోజే అమ్మవారిని రెడీ చేస్తున్నా అనమాట. సో, దానికోసం అనేసి ఇంకా ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను. అండ్ చూడండి, ఇంకా అమ్మవారికి రెడీ చేసేసుకుంటున్నాను ముందు రోజే, ఈజీ అవుతుందనేసి. అండ్ లైక్ అంటే ఒక 10 ఇయర్స్ అయితున్నట్టుంది అత్తయ్యతో. 2015లో ఏమో చేసుకున్నాను యాక్చువల్లీ వ్రతము. తప్ప మళ్ళీ ఇంకా ఇప్పటికి కరెక్ట్ 10 ఇయర్స్ అవుతుంది. చాలా హ్యాపీగా అనిపించిందనమాట అత్తయ్యతో చేసుకోవడం కూడా. సో, ఇంకా అమ్మవారిని మెల్లగా రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాననమాట. అమ్మవారు రెడీ ఫర్ వ్రతానికి. అండ్ ఇంకా నెక్స్ట్ మార్నింగే లేచి కొంచెం ఇంట్లో పనులు చేసుకుందాము అనేసి రెడీ అయ్యాననమాట. ఫ్రైడే మార్నింగే లేసేసి ఇంకా ఇంట్లో కొంచెం ఊడ్చేసి, అలికి, ముగ్గు పెట్టి ఇవన్నీ మనము ఇండియాలో ఉంటే ఇవన్నీ చేసుకుంటాం అనమాట. మనకి ఇక్కడ యూకేలో ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి ఇండియాలో ఉన్నప్పుడు మంచిగా నేను టైం యూస్ చేసుకున్నాను. ముగ్గు వేసుకోవడము అండ్ బయట వేసుకోవడము, ఇంటి ముందు వాకిల్లో వేసుకోవడము అవన్నీ, అండ్ కడప పుదించుకోవడము, తులసి గద్ద దగ్గర మంచిగా పుదించడము. వెనకాల మా అత్తయ్య వేస్తూ నేను వేస్తా అన్న వినలేదు. ఇంకా నేను ఇక్కడ వేసాను, అత్తయ్య బ్యాక్ వేశారనమాట. సో, అలా చాలా మంచిగా అనిపించింది చేసుకుంటూ ఉంటే పనులన్నీ. ఇక్కడ స్నానం చేశాక మంచి తలస్నానం చేసి ఇక్కడ తులసి ఈ గద్దె దగ్గర మళ్ళీ ముగ్గు వేసేసి అండ్ ఇంకా ఇంటి ముందు వచ్చేసి మంచిగా కడప పుదించుకున్నా అనమాట. అక్కడ కూడా మనకి యూకేలో ఇవన్నీ ఉండవు కాబట్టి ఇక్కడ మంచిగా చూసారు కదా, ఇదిగో ఇక్కడ పెద్దగా ఉంటాయి. మొత్తం అన్ని కడపల దగ్గర పసుపు రాసేసి కొంచెం చాక్పీస్ తోటి వేసేసి పసుపు కుంకుమ పెట్టేసుకున్నా అనమాట. సో, అలా మార్నింగ్ అంతా చేసుకున్నాక ఇంకా తర్వాత ప్రసాదాలకు అనేసి అసలు మా అత్తయ్య చేయనీయలేదనమాట. మేము బయటకు వెళ్ళి వచ్చాము ఆ రోజు. ఇంకా తనే మా అత్తయ్యను ఇంకా ఇంట్లో పనామ ఉందనమాట, వాళ్ళిద్దరు కలిసి ఇంకా నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి పూర్ణాలు పులిహోర అన్నం చేసేసారు. అండ్ ఇంకా దద్దోజనం కూడా చేశారు. అండ్ ఇంకేం చేశారు, స్వీట్ రైస్ ఒకటి చేశారు. ఇదిగో పూర్ణాలు చేస్తున్నారు. మా అత్తమ్మ స్టైల్ అనమాట పూర్ణాలు చేయడము. ఇంకా తన స్టైల్లో తను చేస్తున్నారు అనమాట. తనేమో ఇంకా తను కూడా చేస్తున్నారు అనమాట. ఇద్దరు తను హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా మేమేమో ఇంకా డెకరేషన్ అమ్మవారిది చేస్తున్నారు అనమాట. అమ్మవారిని రెడీ చేశాక ఇంకా డెకరేషన్ మొత్తం తనే చేశారనమాట. అండ్ సో, చూడండి పూర్ణాలు అవుతున్నాయి అనమాట. మంచిగా చేస్తారు మా అత్తయ్య వంటలు కూడా. సో, అలా పూర్ణాలు కాగానే తను తీసి పక్కన పెట్టారు. అండ్ ఇంకా ఇక్కడ మా మరిది వచ్చేసి అమ్మవారిని రెడీ చేయడానికి అనేసి అన్ని మనకి ఇండియాలో ఉంటే ఏంటంటే ఎంత బాగా కదా, మొత్తం పూలతోటి. మేము యూకేలో ఉంటే చూడండి మొత్తం అన్ని న్యాచురల్ ఫ్లవర్స్ అరిటాకులతోటి మొత్తం తనంతా డెకరేషన్ చేశారనమాట. అండ్ సో, చూడండి మొత్తం అక్కడ వేసేసి అన్ని అమ్మవారిని పెట్టేసి డెకరేషన్ అమ్మవారు అంతా రెడీ అయిపోయారనమాట. రెడీ అయిపోయాక మేము మంచిగా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయేసి ఇంకా అమ్మవారి దగ్గర దీపాలు ముట్టించేసి ఇంకా ఏంటంటే యాక్చువల్లీ మా పెద్దక్క వచ్చారు, మా ట్విన్ సిస్టర్ వచ్చారు. సో, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా అక్కలతోటి మా అత్తయ్యతో కలిసి చేసుకోవడము ఫస్ట్ టైం అనమాట. అత్తయ్యతో ఎప్పుడు చేసుకున్నానులే కానీ మా అక్కలు ఇద్దరు ఉండడం నాకు ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది అనమాట. వరలక్ష్మి వ్రతం అందరం కలిసి చేసుకుంటే ఎంత బాగుందో నాకైతే చాలా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అక్కయ్య వాళ్ళతో కలిసి చేసుకోవడం. పూజ మంచిగా చేసుకున్నాము. పూజ చేసుకున్నాక మంచిగా లలిత పారాయణం చేసుకున్నాము. అండ్ ఇంకా కొన్ని అన్ని ఏమేమి చదివాము, లలిత పారాయణం చేసాము. అండ్ ఐగిరి నందిని పాడాము. అండ్ ఇంకా
కొన్ని అన్ని పాడాము. యాక్చువల్లీ చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట. మంచిగా పూజ కూడా వీడియో పెట్టుకొని చాలా మంచిగా కుంకుమ పూజ అన్ని అష్టోత్తరము అన్ని చేసేసుకున్నాం అనమాట. ఇంకా మా అత్తయ్య వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం, ఇంకా నేనంతా పూజ కూర్చొని చేస్తున్నాను. మా అక్క వాళ్ళ పాప యోగిత అందరు ఇంకా పిలిచిన తాంబూలంకి పిలిచిన వాళ్ళు కూడా వచ్చారు. సో చాలా హ్యాపీగా అనిపించింది అసలు. అయితే ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. ఇండియాలో చేసుకుంటే ఎంత బాగుంటది కదా, ఇంకా అనిపించింది అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా అలా వెళ్ళి మంచిగా చేసుకుంటే చాలా బాగుంటది. అందరితో కలిసి చేసుకున్నట్టు. ఇక్కడ ఏంటంటే మనం ఒక్కరినే చేసుకోవాలన్నమాట యూకేలో మాకు. బట్ ఇండియాలో ఏంటంటే అందరూ ఉంటారు, అందరితో బాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అమ్మవారి దయ అందరికీ ఉండాలి. అండ్ యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం 3వ వారం వచ్చింది, కానీ నేను ఇండియాలో మళ్ళీ నేను 3rdకి వెళ్ళిపోతా అనేసి మా అత్తయ్య అక్కడే చేసుకుందాము అంటే లాస్ట్ మినిట్లో అక్కడే చేసుకున్నాం అన్నమాట. సో చేసుకున్నందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించింది. పిలిచిన వాళ్ళు కొంతమందిని పిలిచామన్నమాట తాంబూలంకి. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా నాకు మా పాప, ఇంకా మా కజిన్ అన్నమాట, రాజు వాళ్ళ కజిన్ సిస్టర్, వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అక్కడ పిలిచిన కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో అలా చాలా మంచిగా అసలు మేము వరలక్ష్మి వ్రతం ఇండియాలో నేను చాలా బాగా చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇంకా వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడం, ఇదిగో ఇక్కడ వచ్చేసి మేము లలిత పారాయణం చేసామన్నమాట. దానికి చాలా మంచిగా అనిపించింది. అది అయిపోయాక మళ్ళీ హారతి ఇచ్చేసి అమ్మవారికి. సో చూడండి, లలిత పారాయణం చదువుతున్నాం యాక్చువల్లీ. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్దిష్ట గురు విష్ణుమణి శ్రేణి కనకోటీరమండిత అష్టమి చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత ముఖచంద్ర కలంకామా మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ కిల్లిక భక్తర లక్ష్మీ పరివాహ చరణ్ మీనావలోచన నవ చంపక పుష్పభ నాసా దండ విరాజిత తారాకాంతి నాసా వదనవాసుర కాదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగ నీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిత పోలుగు నవ విద్రుమ విద్వశ్రీ నంగారి రథనక్షత విద్యాంబురాకార నిజ భక్తిద్వయోజ్వల కర్పూర వీటి దామోద సమాకర్షతి కర్తర నిజ సల్లాప మాధుర్య విద్యుద్వచ్చతి కచ్చతి మందస్మిత ప్రభాపూర మజ్జద్గామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీవిరాజిత కామేశబద్ధ మాంగళ్య శుద్ధ సంయుతకందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత్వ రత్నక్లేరేయ చింతాకాలోల ముక్త ఫలాన్విత్వ కామేశ్వర మురే రత్నమణి ప్రతిఫలం కని నావాలి వాళ్ళ రోమాలి లత ఫలమై సౌభాగ్య లక్ష్మీ రామమ్మ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాంతులుగా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాంతులుగా కాంచనహారం గరుగున విరియగ పీతాంబరములు శోభలు నమః సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ బంగారు గాజులు ముద్దులకు పాదములకు ముక్కలు నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులకు పాదములకు ముక్కలు కరగరగమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నందన సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి ఆకాశనమై కరుణ నిండుగా కలత వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ జనగరాజని ముత్తులకు మరిత రవికుల సోముని రమణీ మణివై జనగరాజని ముత్తులకు మరిత రవికుల సోముని రమణీ మణివై సాధు సచరుల పూజలందుకొని శుభములనిచ్చెడి తిరునలి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ
అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపు. పూజ అంతా అయిపోయాక ఇంకా తాంబూలం ఇచ్చామన్నమాట. ఫస్ట్ మా ఇంటి మహాలక్ష్మి, మా లక్ష్మీ తల్లి కాబట్టి సో ఫస్ట్ మా ఇంటి ఆడపడుచు, సో తనకి ఫస్ట్ మేము తాంబూలం ఇచ్చామన్నమాట. సో దానికి ఇచ్చాక అది చెప్పమంటే ఇచ్చిపెట్టడం వాయనం, పుచ్చిపెట్టడం వాయనం అనడానికి కష్టపడ్డది. బట్ ఇచ్చాక ఇంకా అందరికీ వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలం ఇచ్చేసి మంచిగా ప్రసాదాలు కూడా పెట్టామన్నమాట. ప్రసాదాలు కూడా వాళ్ళందరూ తిన్నాక వెళ్ళారు. సో చాలా బాగా అనిపించింది అండ్ చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి వ్రతం మంచిగా చేసుకోవడం. ఇంకా ఫస్ట్ లక్ష్మి, తర్వాత మా అత్తయ్య, ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి మా అక్క వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చాను. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇలాగా మా వరలక్ష్మి వ్రతం ఇండియాలో నేను చాలా హ్యాపీగా చేసుకున్నాను అనమాట. సరందిత సుందరి మాల్ చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయ మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజి సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామి ఆదిలక్ష్మి సదపాలయ మాం ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవా దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయ మాం జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్య లక్ష్మి సదపాలయ మాం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజతురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత పాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామి గజలక్ష్మి సదపాలయ మాం ఐ గజవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితైషిని సర్వసప్తభూషిత గాననుతే మనుజ సురాసుర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మీ పాలయ మాం జయ కమలాసన సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయీ అనుదినమర్చిత కుంకుమధూసుర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదపాలయ మాం ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధి దాయిని కలిమలహారిని కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదపాలయ మాం దిమి దిమి దిందిమి 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 దుందు వినాద సుపూర్ణమయే గుమ గుమ గుం గుమ గుం గుమ 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 గుం గుమ శంకని నాద సునాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదపాలయ మాం. సో చూసారు కదండి, అలా మా ఇంట్లో
వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక మా అత్తయ్య మామయ్య దగ్గర అందరం ఆశీర్వాదం తీసుకున్నాం అన్నమాట. సో మా అక్క వాళ్ళు ఇంకా అందరు కలిసి అందరం మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర. సో చాలా బాగా జరిగిందండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. అండ్ ఇంకా నేను కూడా తీసుకున్నాను. అండ్ చాలా అంటే చాలా బాగా అయింది. సో అలా మా ఇంట్లో ఇండియాలో మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అన్నమాట. చేసుకొని ఇంకా అందరి తర్వాత ప్రసాదాలు తీసుకొని అందరూ వెళ్ళిపోయారు అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ మై వీడియోస్. ఓం నమస్తే సుమహామాయే శ్రీపీఠే శివపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞ సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి ముక్తి ముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యాంతరహితా దేవి ఆద్య శక్తి మహేశ్వరి యోగజ్ఞ యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్ప్రస్తుతే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టక స్తోత్రం యం పఠేత్ భక్తి మన్నారః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్ నిత్యం మహాపాప వినాశనం ద్వికాలమ్యం పఠేన్ నిత్యం ధనధాన్య సమన్విత్వ త్రికాలమ్యం పఠేన్ నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్న వరదా శుభే. ఓం మహాలక్ష్మి జై శ్రీ. అందరికీ శ్రీ వరలక్ష్మి శుభాకాంక్షలు. అండ్ వరలక్ష్మి దేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.